అందరికీ జై భీమ్. జనసేనలో కొత్త వ్యక్తులు చేరటానికి సందేహిస్తూ ఉన్నారు. ఇప్పటి వరకు పార్టీ గెలిచినా కూడా 100% స్ట్రైక్ రేట్ తోటి 23 సీట్లకి 23 సీట్లు సాధించినటువంటి జనసేనలో కొత్త వాళ్ళు చేరడానికి సందేహించారు. ఎందుకంటే వైఎస్ఆర్సీపీ ఓటమి పాలైన తర్వాత వైఎస్ఆర్సీపీ నాయకులు కావచ్చు, లేకపోతే గతంలో సీటు దక్కనటువంటి నాయకులు కావచ్చు, జనసేనలో కొంతమంది సీనియర్ నాయకులు చేరారు. వాళ్ళే పిఠాపురం నుంచి పెన్నం దొరబాబు గారు, అదేవిధంగా ఒంగోలు నుంచి బాలినేని శ్రీనివాసరెడ్డి గారు, విజయవాడ జగ్గయ్యపేట నుంచి సామినేని ఉదయభాను గారు, పొన్నూరులో ఒకసారి ఎమ్మెల్యేగా గెలిచి మోస్ట్ సీనియర్ నాయకులు, 4 సార్లు ఎమ్మెల్యేగా చేసినటువంటి ధూళిపాళెం నరేంద్రని ఢీ కొట్టి గెలిచినటువంటి వ్యక్తి కిలార్ రోసీ గారు. సో వీళ్ళందరూ కూడా జనసేనలో చేరారు. ఇప్పుడు చేరి దగ్గర సంవత్సరంన్నరగా వస్తూ ఉంది. ఇంతవరకు వాళ్ళకి ఎటువంటి పదవులు ఇవ్వలేదు. దానివల్ల కొత్త వాళ్ళు 1 టైమ్స్ ఎమ్మెల్యేస్ కావచ్చు, లేకపోతే పోటీ చేసి ఓడిపోయినటువంటి వాళ్ళు కావచ్చు, అక్కడ చాలామంది కూడా పార్టీలో చేరడానికి కొంచెం కష్టంగా ఉన్న పరిస్థితి ఉంది. ఎందుకంటే అంత సీనియర్లకే పదవులు ఇవ్వలేదు, ఇక మనకేమి ఇస్తారని చెప్పేసి చాలామంది కూడా వెయిట్ చేస్తున్న పరిస్థితి ఉంది. ఇలాంటి పరిస్థితుల్లో ఇప్పుడు జనసేన నుంచి ఒక తీపి కబురు అందింది సీనియర్లకి, ఉన్నటువంటి సీనియర్లు అందరూ కూడా. ఇప్పుడు బాలినేని శ్రీనివాసరెడ్డి గారు, పొన్నూరు నుంచి కిలార్ రోసే గారు, అదేవిధంగా విజయవాడ నుంచి సామినేని ఉదయభాను గారు. వీళ్ళ ముగ్గురు కూడా జనసేన పార్టీలో కీలక బాధ్యతలు అప్పచెప్పడానికి పవన్ కళ్యాణ్ గారు బాగా ప్లాన్ చేస్తూ ఉన్నారు. అది కూడా కొంచెం ఒక స్టెప్ ముందుకేసేసి త్వరలో ప్రకటించే అవకాశాలు కూడా కనిపిస్తూ ఉన్నాయి. ఎందుకంటే జనసేన బలాన్ని పెంచుకోవటానికి పవన్ కళ్యాణ్ గారు చాప కింద నీరులాగా పనిచేస్తున్నారు, చాలా ముందుకు వెళ్తున్నారు. ఎందుకంటే దానికి కూడా కారణం లేకపోలేదు. వైఎస్ఆర్సీపీలో వ్యతిరేకత ఉన్నటువంటి నాయకులందరూ కూడా జనసేన వైపే చూస్తున్నారు. ఎందుకంటే తెలుగుదేశం పార్టీలోకి వెళ్ళలేరు. ఎందుకంటే పవన్ కళ్యాణ్ కంటే ముందు నుంచి చంద్రబాబు నాయుడు గారు పార్టీ ఆయన ఉన్నారు కాబట్టి ఖచ్చితంగా వైఎస్ఆర్సీపీ టీడీపీని ఏదో ఒక సందర్భంలో దూషించిన పరిస్థితి ఒకటి, వాళ్ళని తిట్టిన పరిస్థితి ఒకటి, వాళ్ళ మీద కేసులు పెట్టిన పరిస్థితి ఒకటి, అందులో ఖచ్చితంగా తెలుసో తెలియకో ఇప్పుడు సీటు అందక ఉన్నటువంటి వాళ్ళందరి పేర్లు కూడా ఖచ్చితంగా ఉంటారు. అందువల్ల తెలుగుదేశం పార్టీలో చేరకుండా జనసేన వైపు మొగ్గు చూపుతా ఉన్నారు. ఇప్పుడు జనసేనకి మంచి రోజులు వచ్చినాయని చెప్పుకోవచ్చు. ఇప్పుడు అంతేకాకుండా రెడ్డి సామాజిక వర్గం నుంచి కూడా కొంతమంది జనసేన చేరటానికి అంటే రెడ్డిలు కావచ్చు, అదేవిధంగా కమ్మ సామాజిక వర్గానికి చెందిన వాళ్ళు కూడా జనసేనలోకి వెళ్ళడానికి ప్రాధాన్యత చూపుతున్నారు. ఇప్పుడు దానికి సంబంధించి విజయసాయి రెడ్డి గారు కూడా నిన్న పెట్టినటువంటి ప్రెస్ మీట్లో మనం దీనికి ముందు వీడియోలో కూడా పెట్టామన్నమాట. రెడ్డి సామాజిక వర్గం నుంచి విజయసాయి రెడ్డి మాజీ ఎంపీ కూడా ఆయన పార్టీలోకి వచ్చే పరిస్థితి అయితే కనిపిస్తూ ఉంది. దీన్ని బట్టి చూస్తే జనసేనకి మంచి రోజులు వస్తాయి. ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారికి ఇచ్చినట్టు స్ట్రైక్ రేటు సరే, ట్యాంపరింగ్ జరిగిందా ఏం జరిగిందా అనే విషయాలు పక్కన పెడితే జనసేనకి ఇచ్చినటువంటి 23 సీట్లు పూర్తి స్థాయిలో సాధించారు కనుక సాక్షాత్తు ప్రధానమంత్రి గారే ఆయన్ని కొనియాడారు. మీటింగుల్లో ఆయన అద్భుతంగా అసలుకి పవన్ కళ్యాణ్ నీకన్నా మించిన నాయకుడు లేడని చెప్పేసి దేశ రాజకీయాలకు నువ్వు అవసరం, దేశ రాజకీయాల్లో నువ్వు చక్రం తెప్పాలి అంటూ పవన్ కళ్యాణ్ గారిని పొగడతలతో ముంచెత్తారు ప్రధానమంత్రి గారు. ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారికి మోడీ గారికి కూడా మంచి దగ్గర సంబంధాలు ఉన్నాయి. దాన్ని బేస్ చేసుకుని ఇప్పుడు పవన్ కళ్యాణ్ వైపు చూస్తున్నట్టుగా కూడా ప్రతి ఒక్కళ్ళు వైఎస్ఆర్సీపీ వాళ్ళు కావచ్చు, టీడీపీ వాళ్ళు కావచ్చు. ఇంతేకాదు రేపు వైసీపీ వాళ్ళే కాదు, రేపు ఎన్నికల సమయానికి తెలుగుదేశం పార్టీలో ఉన్నటువంటి 1 టైమ్స్ ఎమ్మెల్యేలు ఉన్నారు చాలామంది. అంటే వాళ్ళు ఆ ఒక్కసారికే గెలుస్తారు, తర్వాత మేము ఉన్నాం అనేటువంటి అటువంటి వాళ్ళందరూ కూడా జనసేన కీగొట్టే పరిస్థితి ఉంది. ఇదంతా కూడా మోడీ చేస్తున్నటువంటి ప్లాన్ అని చెప్పుకోవచ్చు. మొత్తం మీద మాత్రం పవన్ కళ్యాణ్ సీనియర్ నాయకులకి ఒక మంచి క్యాడర్స్ ఇచ్చే విధంగా ఉన్నారు. అందులో మంత్రి పదవులు ఇవ్వచ్చు, నామినేటెడ్ పోస్టులు ఇవ్వచ్చు, రాష్ట్ర స్థాయి పదవులు కూడా ఇచ్చే అవకాశం అయితే ఉంది. అది త్వరలో ఈ వారం 10 రోజుల్లోనే ఇవి డిసైడ్ అయ్యే అవకాశాలు అయితే చాలా క్లియర్గా కనిపిస్తుంది. మొత్తం మీద ప్రకాశం జిల్లాలో బాలినేని వాసు గారికి, పొన్నూరులో కిలార్ రోసే గారికి, విజయవాడ జగ్గయ్యపేట నుంచి సామినేని ఉదయభాను గారికి కూడా మంచి అవకాశాలు మాత్రం వచ్చే విధంగా ఉన్నాయి. ఎందుకంటే వాళ్ళు పార్టీలో వెయిట్ చేస్తూ ఉన్నారు.
వైఎస్ఆర్సీపీ నుంచి వచ్చినటువంటి వాళ్ళు కనుక ఖచ్చితంగా వాళ్ళకి ఇప్పుడు జనసేన నుంచి ఏదో ఒక పదవి లభిస్తేనే వాళ్ళు అక్కడ కేడర్ నిలబెట్టుకోగలరు. సో వారి అభిమానులందరూ కూడా ఎప్పుడైనా ఎదురు చూస్తున్న పరిస్థితులని కూడా ఇప్పుడు అది అక్కడ నెరవేరే పరిస్థితి కనిపిస్తుంది. సో మొత్తం మీద జనసేన నాయకులకి మంచి రోజులు వస్తున్నాయి.